ఇప్పుడు శివాజీ అనసూయ టాపిక్ హాట్ టాపిక్, అన్ని టీవీలో అవే డిబేట్లు, యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో అవే చర్చలు. సరే, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం స్పిరిచువల్ యాంగిల్లో. బట్టలు దేనికోసం ఉన్నాయి మనిషికి? ఒంటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మెయిన్గా చెప్పాలంటే, అంటే చలి నుంచి ఎండ నుంచి రక్షించుకోవడానికి బట్టలు అన్నవి కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా బట్టలు అన్నది ఒక ఫ్యాషన్ కింద అయింది. అందరూ ఒక ఫ్యాషన్ లాగా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. అమ్మాయిలు అలా దుస్తులు ధరించడం వల్లే అమ్మాయిలపైన అగత్యాలు జరుగుతున్నాయి. అమ్మాయిలు చీరలు కట్టుకున్న అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరగలేదా? మంచి పంజాబీ డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరగలేదా? ఇది రాంగ్ కాన్సెప్ట్. వాళ్ళు అలా బట్టలు వేసుకోవడం వల్లే ఇలా జరుగుతుంది అనడం పెద్ద తప్పు. ఇంకొకటి, కల్చర్ని బట్టి బట్టలు వేసుకుంటారు. కాశ్మీర్లో ఉన్నారనుకో, ఒకలాంటి బట్టలు వేసుకుంటారు. బీచ్లో ఉంటే బికినీలే వేసుకుంటారు, స్నానం చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. మగవాళ్ళు బీచ్లో ఉంటే అండర్వేర్ వేసుకొని పోయి స్నానం చేయరా? ఎందుకు ఆడవాళ్ళు అలా చేస్తే తప్పు పడుతున్నారు? బికినీలు వేసుకుంటుంది ఆవిడ. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కంఫర్టబుల్, ఏది కంఫర్టబుల్లో అది వేసుకుంటారు. ఇప్పుడు నాకు లూజ్ బట్టలు ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు మోస్ట్లీ కుర్తాలు పైజామాలు వేసుకుంటాను. ఎందుకంటే నాకు లూజ్ ఉండాలి, టైట్ బట్టలు ఇష్టం ఉండదు. అది నా నేచర్. నిజం చెప్పాలంటే పాశ్చాత్య కల్చర్ చాలా వరకు తెచ్చుకున్నాం. మనకు పిజ్జా అలవాటు లేదు, పిజ్జా తింటున్నాం. బర్గర్ అలవాటు లేదు, బర్గర్ అందరు తింటున్నారు. అంటే వేరే దేశంలో ఉన్నాయని మనం తెచ్చుకొని అవి మనం పాటిస్తున్నాం, అవి మనం ఫాలో అవుతున్నాం. అట్లనే వేరే దేశంలో ఉండే బట్టల కల్చర్ కూడా ఇండియాకు తెచ్చుకొని చాలామంది వేరే దేశాల్లో ఉన్న బట్టల కల్చర్ ఫాలో అవుతున్నారు. అది సొంత విషయం. వాళ్ళ ఐడియాలజీని బట్టి, వాళ్ళకున్న టేస్ట్ని బట్టి వేసుకుంటారు. అదంతా కాదు, మనం చూసే దృష్టిని బట్టి ఏదైనా ఉంటుంది. ఇప్పటికీ చాలా ట్రైబ్ తెగలు, ఆది మానవుల తెగలు చాలా లూజ్ బట్టలు, చాలా వదులు బట్టలు సగం వేసుకున్నట్లే ఉంటాయి. అక్కడ జరుగుతున్నాయా? ఆడవాళ్ళు అలాంటి బట్టలు ధరించడం వల్లే వాళ్ళపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనడం పెద్ద తప్పు. ఒకరి బట్టలు ఎలా వేసుకుంటున్నారు అని మాట్లాడడమే కుసంస్కృతి, మంచి విషయం కాదు అసలు. వాళ్ళ పర్సనల్ చాయిస్. మరి మగవాళ్ళని కూడా అనొచ్చు, వాళ్ళు ఏంటి 6 ప్యాకులు చూపిస్తున్నారు టెంప్టింగ్గా, ఆడవాళ్ళు దీనివల్లే చెడిపోతున్నారు అని అనొచ్చు. నేను మహబూబ్నగర్ డిస్టిక్లో పల్లెటూరులో పుట్టాను. నేను చిన్న ఉన్నప్పుడు ఎవరైనా పంజాబీ డ్రెస్ వేసుకుంటే, అమ్మాయి డ్రెస్ వేసుకుందంటారా, బడితే ఇచ్చేసింది అన్నారు మా ఊర్లో పల్లెటూరులో. ఇంకెవరైనా జీన్స్ ప్యాంట్ వేసుకొని కనిపిస్తే కనుక, టీషర్ట్ వేసుకుంటే బరితే ఇచ్చేసింది, జీన్స్ ప్యాంట్ టీషర్ట్లు వేసుకొని తిరుగుతుంది అన్నారు. ఇప్పుడేమనట్లేదే, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు నైటీలు వేసుకొని మగవాళ్ళ ముందరికి వస్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, భర్త ముందుకు కాకుండా. ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కాలానుగుణంగా అన్నీ మారుతున్నాయి. ఆ మార్పును మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టం, ఎవరి ఇంటర్ఫియర్ ఎవరి బట్టల్లో అవ్వద్దు. దట్ ఈస్ ద ఫైనల్ మెసేజ్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.